फुटबॉल के नशान को फुटबॉल के नशान को वोट दो, वोट दो। फुटबॉल गुर्तुके मौका दो, फुटबॉल का नशा छोड़ दो। 14 नंबर पे है, जो भी काम है इंशाल्लाह करने की जिम्मेदारी मेरी। आज काम करने की नीयत से मैं आ गया आया। अब 4 नंबर पर फुटबॉल का नशा में भारी मेजॉरिटी से डाल देता हूँ। जो भी अभी वादे कर रहे इंशाल्लाह करने जीतने के बाद मेरी जिम्मेदारी है। जो रोड नहीं है और मोरी नहीं है, फर्स्ट ऑफ ऑल इंशाल्लाह तुम्हारे घर के सामने मोरी डलाएंगे, उसके बाद रोड का काम करेंगे। मैं काम करेंगे बोल कर नीयत से निकला जबर हुई और कुछ नहीं। मैं आज पैसे कमाएंगे बोले सरकारी है। आज मेरी नीयत के हिसाब से ऊपर वाला भी पैसे का था। एक बार मौका दो, जो भी काम है इंशाल्लाह में करने की जिम्मेदारी मेरी। पेंशन के होंगे, घर के होंगे, रोड के होंगे, मोरी के होंगे, बोलो बोले तो टाइम कम है, वक्त कम है। जब मौका दो, जीतने के बाद इंशाल्लाह मैं आपके पास अभी पैसा आया जी, जीतने के बाद भी वैसी चाह के मैं आपको पूछ के क्या काम है करने इंशाल्लाह कराने की जिम्मेदारी मेरी। ठीक है। 21 వార్డు की आवाम को अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। 21 వార్డు ప్రజలకు నా యొక్క నమస్కారములు, మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారములు। నేను ఈ రోజు 21 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా షహనాజ్ సుల్తానా రిజ్వాన్ పోటీ చేయడం జరుగుతుంది। ఈ రోజు వాడగట్టులో ప్రచారానికి వెళ్ళడం జరిగింది। వాడగట్టులో ప్రచారానికి వెళితే నాకు ఇంటి నుంచి చాలా ప్రశాంతంగా విపరీతంగా స్పందన రావడం జరుగుతుంది। ఆ స్పందన నేను చేసిన సేవలకు కానీ నా మనసు ఆలోచన ప్రకారం నేను ఏదో చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ వచ్చిన ప్రజల కోసం నేను చేసిన సేవలకు రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్, గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్స్ వచ్చిన దానికి నేను స్వచ్ఛందంగా డబ్బులు పెట్టి మరీ నేను ఇంటింటికి వెళ్ళి ఎవరైనా అర్హులు ఉన్నారో వారికి నేను చేసిన సేవలకు ఈ రోజు ప్రజలు ఒకటే చెప్పడం జరుగుతుంది। ఏంటిదంటే 21 వార్డు అనేది 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగలేదు। ఈసారి నువ్వు 100% గెలుస్తున్నావు, గెలిచినాక అభివృద్ధి చేసి చూపెట్టమని చెప్పడం జరుగుతుంది। నేను 21 వార్డు ప్రజలకు ఒకటే చెప్పడం జరుగుతుంది। నేను పనిచేసినప్పుడు నేను కౌన్సిలర్ నిలబడుతున్నా, నాకు ఓటు అని చెప్పడం జరగలేదు। నేను పనిచేసిన ఇప్పుడు నా సమయం వచ్చింది, నేను ఓటు అడుగుతున్నా। నా ఫుట్బాల్ పెడుతూ నాకు ఫుట్బాల్ పైన గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీ తెప్పిస్తారని ప్రజలకు నా నమ్మకం ఉన్నది। విషయం ఏంటంటే ఇవాళ చివరి రోజు, ఇవాళ వాడగట్టులో స్వచ్ఛందంగా నా కోసం ప్రచారంలో పాల్గొనడం జరిగింది। విషయము ప్రజలకు నాపైన నమ్మకం ఉన్నది। ప్రజలు ఒకటే చెప్పడం జరిగింది, 10 సంవత్సరంలో అభివృద్ధి జరగలేదు, ఈసారి నీకు 100% గెలిపించుకుంటాం, ఏ సమస్య ఉన్నదని తీరుస్తామని నమ్మకం ఉన్నది। అదే నమ్మకంతో మన ముందుకు రావడం జరుగుతుంది। 21 ప్రజలకు నేను ఒకటే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది। మేనిఫెస్టో నేను చేసేదే పని అందులో రాయడం జరిగింది। 12 పాయింట్లు ఉన్నది। ఆ 12 పాయింట్ల 12 పాయింట్ల సుతా చూసి ప్రజలు ఇప్పటి వరకు ఎవరు సుతా చెప్పడం జరగలేదు। మేనిఫెస్టో సుతా వాడకట్టు గురించి ఎవరు రెడీ చేయాలని చెప్పడం జరిగింది। నేను 21 వార్డు వాళ్ళ గురించి కష్టపడుతున్నా। 21 వార్డు వాళ్ళ కోసం నేను చేసిన సేవలు మర్చిపోలేరు। నేను 21 వార్డు 10 సంవత్సరాల నుంచి చాలా పెద్ద సమస్య ఉండే। ఆ సమస్య ఏంటిదంటే నా మేనిఫెస్టోలో పిల్లలు 12 మేనిఫెస్టోలో సీరియల్ నెంబర్ 12 లా ఏమి ఉన్నదంటే మేనిఫెస్టోలో బిలాల్పూర్ అభయ భాగంలో వర్షాకాలంలో ప్రజలు బాధపడుతున్న వరద నీటి సమస్యని పరిష్కరిస్తానని చెప్పడం జరుగుతుంది। ఈ విషయం నేను ఇక్కడ మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది। మరి నేను మేనిఫెస్టోలో విడుదల చేయడం జరిగింది। ఈ పని వాడగట్టు మొత్తానికి చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, ఈ సమస్య చాలా విపరీతంగా పెద్దది ఉన్నది। నా గౌరవనీయులు రాజకీయ గురువులు వారే చెప్పడం జరిగింది।
విషయం ఏంటిదంటే ఆ గురువు గారి దగ్గర సుత పెట్టినాక సమయం వచ్చినాక చేద్దాం, రిజ్వాన్ ప్రతి పని చేయడానికి వచ్చిన పని చేస్తారని చెప్పడం జరిగింది. నేను దాని గురించి ప్రత్యేకంగా లెటర్ పెట్టడం సుత జరిగింది. ఈ వాడకట్టులో గోడు గాని మోరి గాని ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తారని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి వాడకట్టు డెవలప్మెంట్ కాలేదు, ఇప్పటి వరకు ఒక్కరు సుతా చెప్పడం జరగలేదు నేను ఈ పని చేస్తానని. నువ్వు చెప్తున్నావు కదా అభివృద్ధి గురించి ఫండ్ కానీ తీసుకురావాలంటే చాలా రకాలు ఉన్నాయి. మున్సిపల్ ఫండ్ కానీ, జనరల్ ఫండ్ కానీ, ఎస్జే ఫండ్ కానీ, ఎమ్మెల్యే ఫండ్ కానీ, ఎమ్మెల్సీ ఫండ్ కానీ, ఎంపీ ఫండ్ కానీ, అంటే మనుషులకు ముందటోళ్ళకు ఆలోచన సుతా రాలే పని చేయాలన్నట్టు. ఎవరు అక్రమంగా ఇల్లు కడుతున్నారు, ఎవరు భూమి తీసుకుంటున్నారు వాళ్ళ పైన ఎగబడ్డారు. కానీ వాడకట్టు పైన అయితే ఒక చిన్న చిట్కా అంతా సుతా ఆలోచన రాలే. నేను దయచేసి ప్రజలకు, వాడకట్టు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నేను పని చేయాలన్న ఆలోచనతో వచ్చిన, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే నాకు టికెట్ రాలేదు అమ్మ. నేను ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోతే ప్రజలు ఏమన్నారంటే నువ్వు స్వచ్ఛందంగా ఉన్నావు, ఒక పని చేసే వ్యక్తి, నువ్వు న్యాయంగా ఉంటావు, నువ్వు న్యాయంగా బయలుదేరు, నువ్వు స్వచ్ఛందంగా ఉన్నావు, నువ్వు ఇండిపెండెంట్ అయినా నిలబడు, నీకు గెలిపించే బాధ్యత మనదని చెప్పడం జరిగింది. నేను ఇలా ఇండిపెండెంట్ గా నిలవడం జరిగింది అమ్మా. నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకుని నా సొంత డబ్బులతోటి నేను నిలవడం జరిగింది. నాకు గుర్తు ఫుట్బాల్ గుర్తు. విషయం ఏంటిదంటే అపోజిట్ మనుషులు ఏమంటున్నారంటే ఫలానా వ్యక్తి కలిసి ఉన్నారని చెప్పడం జరుగుతుంది. నేను ఈ మాట మీ అందరి ముందట చెప్తున్నమ్మా, నేను ఎవరి దగ్గర లొంగలే, ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే, ఒక్క పదవి కోసం ఆలోచించలే, నేను ప్రజల కోసం ఆలోచించినమ్మా. ప్రజలతోటి ఉంటా, నేను ప్రజల కోసం ఉన్నా, ఏ సమస్య ఉన్నా కానీ తీరుస్తానని నేను స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది. నేను ఒక హోదాలో లేకున్నా కానీ ప్రతి విషయం నేను చేసుకుంటూ వచ్చినా నాకు ఒకసారి అవకాశం ఇయ్యి, ఫుట్బాల్ గుర్తుపైన ఓటేసి గెలిపిరి, మనం గెలుస్తున్నాం, భారీ మెజార్టీతో గెలవబోతున్నాం, ముందటోళ్ళకు డిపాజిట్లు సుతా రావు అని నాకు నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే వాడకట్టులో ప్రతి ఇంటి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఫలానా ఇంటి ఓట్లు నువ్వు రాసుకో తమ్ముడు అన్న, నీకు 100% ఈసారి గెలిపించుకుంటాం, ధైర్యంగా చెప్తున్నాం, నిజాయితీగా చెప్తున్నాం. ఏంటంటే నేను స్వచ్ఛందంగా వెళ్ళిన కాబట్టి ప్రజల మనసులో నేను నిండిపోయినా. ఆలోచిస్తే చాలా రకాల ఆలోచనలు వస్తాయి, కానీ 10 సంవత్సరాల మార్పు రావాలి. ఈసారి ప్రజలు మార్పు రావాలని చెప్పడం జరుగుతుంది. పైసల విషయం అంటే ఓటుకు నోటు ఇలా రాత్రి కొంటారు అమ్మ, పైసలు తీసుకొని ఓటు అయితే ఫుట్బాల్ బోర్డు పైన ఓటు వేయాలి. లేదా నాకు పని చేయాలని ఆలోచన ఉంటే నేను పని చేస్తానని మీ నమ్మకంతో చెప్తున్నా. నేను పనిచేసే వ్యక్తి కాబట్టి మీరు ఎక్కడికైనా రాత్రి ఎక్కడికైనా చెప్పమంటే అక్కడ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఏ రాత్రికైనా నేను సిద్ధంగా ఉన్నా. నా పని చేయాలన్న ఆలోచన కదమ్మా, అది వేరే ఆలోచన ఏం లేదు. దయచేసి ఒకసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చినాక నేను ఏదైతే సమస్య ఉన్నదో ఇంటింటికి వెళ్లి పరిష్కరిస్తానని చెప్పడం జరుగుతుంది. నేను ఎలా పైసలు లొంగిపోతే మీ దగ్గర రాకపోతున్నామ్మా. నేను ఒక హోదాలో ఉండిస్తుంటే నేను పనులు చేపించిన, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, గ్యాస్ కానీ, ఇన్కమ్ కానీ, ఏదైనా గతంలో నేను చేసిన పనులకు ఇలా నాకు చాలా స్పందన రావడం జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి చేసిన సేవలకు దేవుని దయతోటి చాలా విపరీతంగా స్పందన రావడం జరుగుతుంది. నేను ఇలా నిన్నటి వరకు సుద్ధా ఇలా మధ్యాహ్నం 12 గంటల వరకు సుద్ధా ఫలానా వ్యక్తి నేను మాట్లాడుతున్నా, నేను స్వచ్ఛందంగా చెప్తున్నా, నీకు గెలిపిస్తాం, మా ఇంటి ముందట రోడ్డు కావాలా, మోరీ కావాలని చెప్పడం జరుగుతుంది. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పడం జరిగింది, 100% మీది ఏ సమస్య తీరుస్తానని చెప్పడం జరిగింది. ఫస్ట్ మోరీ వేద్దాం, మోరీ వేసిన రోడ్ వేద్దామని చెప్పడం జరిగింది. నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలమ్మా. 2 చోదరి ఎక్కిత్వాడితే స్వతంత్ర అభ్యర్థిగా షెహనాజ్ సుల్తానా నిలవడం జరిగింది. दानी गुट्टू फुटबॉल गुट्टू सीरियल नंबर 4 अम्मा और 21 वार्ड से शहनाज सुल्ताना स्वतंत्र अपने इंडिपेंडेंट को ठहरे। उनका निशान फुटबॉल है, सीरियल नंबर 4 है अम्मा। उनको भारी मेजॉरिटी से वोट डाल के जीता, जो भी काम है इंशाल्लाह करने के लिए हम लोग हाजिर हैं। फुटबॉल के निशान को, फुटबॉल के निशान को, फुटबॉल के निशान को, फुटबॉल के निशान को, फुटबॉल के निशान को,